Hello guys, welcome to my channel. Today's topic is iteration versus recursion. మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి కానివ్వండి పైథాన్ కానివ్వండి నేర్చుకునేటప్పుడు కామన్గా వచ్చే డౌట్ ఇటరేషన్ అంటే ఏంటి రికర్షన్ అంటే ఏంటి వాటి డిఫరెన్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇటరేషన్. ఓ ప్రోగ్రామ్ ఇటరేషన్లో ఉంది అని ఎలా చెప్తామంటే, ఒకవేళ ఆ ప్రోగ్రాంలో లూప్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే అది ఇటరేషన్లో ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ సి కానీ తీసుకున్నట్టయితే అందులో కామన్గా వాటికి రెండు కామన్గా వైల్ లూప్ అలానే ఫర్ లూప్ ఉంటుంది. నెక్స్ట్ రికర్షన్కి వచ్చినట్టయితే ఒక ప్రోగ్రామ్ని రికర్షన్ అని ఎప్పుడు అంటామంటే అందులో ఒక ఫంక్షన్ తాను పిలుచుకుంటూ ఉంటే దాన్ని రికర్షన్ అంటాం అన్నమాట. సెకండ్ డిఫరెన్స్కి వస్తే ఇటరేషన్ అనేది రికర్షన్తో పోలిస్తే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్కి వచ్చినట్టయితే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇటరేషన్లో ఎక్కువ ఉంటుంది అనమాట రికర్షన్తో పోల్చుకుంటే. అలానే ఫైనల్ డిఫరెన్స్ అండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమంటే టర్మినేషన్ అనమాట. ఇటరేషన్లో టర్మినేషన్ అనేది బేస్డ్ ఆన్ లూప్ కండిషన్ ఉంటుందన్నమాట. అదే రికర్షన్లో అయితే మనము బేస్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇక్కడ మనము ప్రింటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5 అనమాట. ఇప్పుడు ఈ రేంజ్ అనేది దాటిందంటే లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ రికర్షన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇన్ఫైనైట్ రికర్షన్ తీసుకున్నాం అనమాట. ఇన్ఫైనైట్ రికర్షన్ వల్ల సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది స్టోరేజ్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో అది ఎలా చేస్తుందంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫంక్షన్ ఎండింగ్లో కేఎస్ఎన్ అని ఫంక్షన్ని తనను తానే కాల్ చేసుకుంటుందనమాట. ఇందులో ఎండింగ్ ఉండదు. ఇలా తనను తను కాల్ చేసుకుంటూనే ఉంటుంది. సో, ఇది ఇన్ఫైనైట్ లూప్‌కెళ్ళిపోతుందనమాట. బ్రేక్ స్టేట్మెంట్ ఉండదు. సో, మనం డిఫైన్ చేసేటప్పుడే కేర్‌ఫుల్‌గా డిఫైన్ చేయాలి. సో, ఇదే అన్నమాట డిఫరెన్స్ బిట్వీన్ ఇటరేషన్ అండ్ రికర్షన్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.